శ్రీగురుభ్యో నమః. క్రీడామయుడు శ్రీకృష్ణుని బాల్యలీలా విశేషములు, అందలి ధర్మమర్మములు, తత్వము, సందేశమును ఎంతో హృద్యంగా మాస్టారు ఈ గ్రంథమున అందించారు. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 2వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒక ప్రక్క నుండి తెల్లగా, ఒక ప్రక్క నుండి నీలనీలముగా 2 మహాజల ప్రవాహములు ఒకదానినొకటి ఎదుర్కొనగా పాతాళ గర్భము కనిపించునంత లోతైన సుడిగుండము తిరుగుచున్నది. 2 ప్రవాహములను సంగమించిన మహానది కన్నుల కందని వేగమున కాలప్రవాహము వలె సాగుచున్నది. అహోరాత్రముల పొందికతో సూర్యుని కూతురగు యమున, హిమవంతుని కూతురగు గంగా చేతులు కలిపి చిరుతరంగములను వేల సంఖ్యలో పుట్టించుచు తరింపచేయుచున్నవి. ఒక్కొక్క తరంగమున ప్రతిబింబించు ఫాల్గుణమాస పూర్ణిమ చంద్రబింబము మంచు తొనకల వలె, క్షీరబిందువుల వలె, మేగడ తరకల వలె, పెరుగుముద్దల వలె వివిధ రూపములతో కదలాడుచున్నది. అది త్రివేణి సంగమము. గంగా యమున స్రవంతులు కలిసిన ఆ చోటనే అంతర్వాహినిగా సరస్వతి ప్రవహించుచూ వచ్చి సంగమించును. నదులు కలసిన సుడిగుండమునకు ఎగువగా మేటపెట్టిన ఇసుక తిప్ప దాదాపు 70 యోజనముల వైశాల్యము కలిగి అండాకారముగా ఏర్పడినది. ఆ తిప్ప రఘురాముని కాలము నాటికే పేరుకొని పోయినది. వరదలు ఎన్ని వచ్చినను అది మునుగదు. రెల్లు పొదలు, తుంగ పొదలు ఉత్తుంగముగా పెరిగి ఎప్పటికప్పుడు 2 నిలువల ఎత్తున క్రిక్కిరియును. ఎప్పటికప్పుడు వానిని ఖండించి ప్రతి సంవత్సరము నూతనముగా నిర్మింపబడుచున్న కుటీరములకు పైకొప్పుగా ఉపయోగింతురు. అట్లు కప్పబడుచున్న కుటీరములు తూర్పు నుండి పశ్చిమముగా బారులు తీర్చి ఉన్నవి. దిబ్బలో పేరుకొనిన నల్లబంక మట్టితో ఇటుకలు చేసి కట్టిన కుటీరములపై చివళ్ళు కత్తిరింపబడిన రెల్లు, తుంగ వేసవిలో చల్లదనమును, హేమంతమున వెచ్చదనమును కలిగించును. ముంగిళుల ముంజూరులకు మామిడి మండల తోరణములు వ్రేలాడుచున్నవి. సున్నము కొట్టి ఎర్రమట్టితో పట్టినామములు దిద్దిన గోడలు, అన్యోన్యాభిముఖముగా 2 వరుసల కుటీరములు, నడుమ సన్నని బాట, 2 బాటలకు ఇరుదిశల తులసి, దవనము, మరువము, ముంగుళిలలో కూరల పాదులు, పుష్పవృక్షముల బారులు, సూర్యోదయ చంద్రోదయ ప్రథమ కిరణములు బాటకు సూటిగా సీమంతము తీర్చును. సంగమము చెందిన మహానదిలో అహోరాత్రములు బంగారము, వెండి కరగించి పోసినట్లుండును. బాటకు పశ్చిమ దిశగా ఎత్తై సువిశాలమైన మంటపము, నడుమ హోమవేదిక, వేదికపై నిరంతర హోమజిహ్వ. కొందరు మునిబాలకులు కేశములు ఊర్ధ్వముగా బంధించుకొని మిసమిసలాడు మొగములతో, బ్రహ్మవర్చస్సు తొంగిచూచు కన్నులతో వెన్నెలలో వేదికపై సంభాషించుకొనుచున్నారు. తూర్పు దిక్కున బాటకు కుడివైపున ఎడమవైపున మొదటి కుటీరములు పెద్దవి, ఎత్తైనవి. కుడివైపున కుటీరమునందు జైమిని మహర్షి వసించును. ఎడమవైపున సుమంతుడు, ఆ వెనుక కుటీరములు చిన్నవి. బాటకు చివర పశ్చిమ దిశలో మంటపము ముందు వైపున కుడివైపును ఎడమవైపును గల 2 కుటీరములను పెద్దవి. అందు వైశంపాయనుడు, పైలుడు నివాసమున్నారు. మంటపమునకు వెనుక పశ్చిమ దిశగా ఒక పెద్ద రావి చెట్టు, దానికి పశ్చిమముగా పూర్వాభిముఖముగా ఒకే ఒక పెద్ద కుటీరము. అందు సూతుడు చిన్న దీపస్తంభముపై నేతి దివ్య వెలిగించి జ్యోతివంక చూచుచు పద్మాసనమున ఉండెను. కుటీరము 3 పెద్ద గదుల లోపల ముంగిలిలోనూ గల గోడలకు సందు లేకుండా కొయ్య వేదికలు కూర్పు చేయబడినవి. వేదికల నిండా కిటకిటలాడుచు తాళపత్ర గ్రంథములు. దీపకాంతులలో నుండి ఒక కిరణము పంచారమైన తారక వలె తళుకుమనెను.
సూతుడు లేచి మంటపమునకు ఉత్తరము వైపు ప్రదక్షిణముగా తిరిగి బాటపై పూర్వాభిముఖుడుగా నడచెను. సుడిగుండము ముందున్న కూలమున నిలిచి అంజలి ఘటించెను. ఎదుట జటావల్కలధారి అయిన వ్యాసుడు నిలచి మందస్మితము చేసెను. నావ వచ్చిన జాడలేదు. పాదములకు తడిగాని ఇసుక రేణువులు గాని అంటలేదు. ఫాల్గుణమాసపు మంచు తెరలు సోకిన ముఖము శీతలమై నీలవర్ణములతో నిగనిగలాడెను. వేదికపై సల్లాపములు చేయు మునిబాలకులు దిగివచ్చి పాదాభివందనము చేసిరి. మునుల పట్నులు బాలికలు చిత్రవర్ణ వల్కలములతో బిలబిలా కుటీర ద్వారములు వెలువడి కర్పూరహారతులిచ్చిరి. ఆశీర్మందస్మితములలో వ్యాసుని పలువరుస మీసములలో నుండి తళుక్కుమనుచుండెను. వ్యాసుడు ఏనుగు పిల్ల వంటి గమనముతో మంటప వేదిక మెట్లెక్కి హోమకుండము ఎదుట కుశాస్తరణముపై పర్యంక బంధమున కూర్చుండెను. పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు సోపాన పంక్తిపై ఆసీనులైరి. అందరూ చేతులు జోడించిరి. ఇప్పుడు వ్యాసుడు అంటున్నాడండి, వేదాధ్యయనము నేర్చుటకు ప్రమాణమేమి అనగా ఒక మునిబాలకుడు ఏమంటున్నాడంటే, వేదాధ్యయనము నేర్చుటకు ప్రమాణము గురువుల కంఠశ్రుతి అన్నాడండి. అప్పుడు వ్యాసుడు, కంఠశ్రుతిలో వేదము ప్రతిధ్వనించుటకు ప్రమాణము అనగా బాలకుడు అంటున్నాడు వేద మంత్ర సంహితలు. అప్పుడు వ్యాసుడు అన్నాడు, సంహితలకు ప్రమాణము తాళపత్ర గ్రంథము, గ్రంథమునకు ప్రమాణము దానిని లిఖించిన వారు, లిఖించిన వారికి ప్రమాణము వారికి నేర్పినవారు. వారికి గల ప్రమాణమెట్టిది అనగా మునిబాలకుడు మౌనం వహించాడండి. అప్పుడు జైమిని మహర్షి చెప్తున్నాడు, వానికి గల ప్రమాణము ఈ భూమి, ఆకాశము, మహానది ప్రవాహములు, సూర్యోదయ సూర్యాస్తమయములు, వన దుర్గ పర్వతాదులు, వాయువు, అగ్ని, జలము, ఆకాశము, వాని నుండి అవతరించిన తమరు అన్నాడు. అంటే ఇవన్నీ వేటికి ప్రమాణములు? ఈ గ్రంథములు అని చెప్పారు కదండి, వేదమంత్ర సంహితములు అని చెప్పారుగా, వాటిల్ని నేర్పిన వాళ్ళు ఉన్నారుగా, ఆ నేర్పిన వాళ్ళకి వారికి గల ప్రమాణం ఎట్టిది అంటే ఇవన్నీ అని చెప్తున్నారండి. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, మీరందరూ అందుండియే అవతరించిరి, వేద దర్శనము ఎచ్చట జరుగును అని అడిగాడు. సుమంతుడు అంటున్నాడు, ఈ మహాసృష్టికి మూలములైన ధర్మములందు వేద దర్శనం ఎక్కడ వస్తుందండి, ఎక్కడ కలుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ధర్మములందు జరుగుతుందట. ఏ ధర్మములు? మహాసృష్టికి మూలములైన ధర్మములందు జరుగుతుందట. అప్పుడు మళ్ళీ వ్యాసుడు అంటున్నాడు, ధర్మములు ఎచ్చట ఉన్నవి అనగా వైశంపాయనుడు అంటున్నాడు, ఈ ధర్మములు ఇట్లుండును అను సత్యమునందు ఉన్నవి. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, సర్వం సత్యే ప్రతిష్ఠితం, సత్యము దేని యందున్నది? అన్నీ సత్యమునందే ప్రతిష్టమై ఉన్నాయి, నిజమే. కానీ సత్యము దేని యందున్నది అనగా పైలుడు అంటున్నాడు, సత్యము ధర్మమునందు బీజముగా ప్రతిష్ఠితము, ధర్మము సత్యమునందు పిప్పల వృక్షముగా ప్రతిష్ఠితము. ఈ సృష్టి సత్యధర్మములందు ప్రతిష్ఠితము. సృష్టి ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అంటే సత్యధర్మములందు ప్రతిష్ఠితమై ఉన్నది. వేదములు సృష్టి యందు ప్రతిష్ఠితములు, సృష్టి వేదములందు ప్రతిష్ఠితము. అది అక్షర రూపమున ప్రతిష్ఠితము. సృష్టి ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది? వేదములందు ప్రతిష్ఠితమై ఉన్నది. అలాగే సృష్టి సత్యధర్మములందు ప్రతిష్ఠితమై ఉన్నది. కనుక ఈ వేదములందు ప్రతిష్ఠితమై ఉన్న ఈ సృష్టి అక్షర రూపమున ప్రతిష్ఠితమై ఉన్నదిట. అక్షరమనగా క్షరము కానిది అని శౌనకుడు అంటున్నాడు. అప్పుడు వ్యాసుడు అంటాడు, అది ఈ తూర్పున మహానదిలో సుడిగుండము వంటిది. నదీ జలములు దానిలోనికి చొరబడుచు క్షరమగుచుండును, కానీ చొరబడుచునే ఉండును. దాని నుండి వెలువడుచు క్షరమగుచుండును, కానీ వెలువడుచునే ఉండును.
అది ఆగదు, సృష్టి ఆగదు. అక్షరం అనగా ఆగనిది. అక్షరం అంటే ఏంటండి? ఆగనిది అని అర్థమటండి. ఈ నదీ ప్రవాహము వంటిది కాలము. మనము అభ్యసించు అక్షర పంక్తియు అందరి భాషా వాక్యములైన సంహితలును ఈ కాలపు ముడుతల పుటలలోనివి. వేదవాక్యములకు అర్థము సృష్టియే గాని మానవ కల్పిత జగత్తు కాదు. దానికి తన అర్థములు క్రొత్తగా కల్పించి చెప్పువాడు లేచుడు. ఇప్పుడు జైమిని మహర్షి అంటున్నాడు, వేదమునకు విరాట్ పురుషుడు మంత్రద్రష్ట, అట్లే యవన విద్యకు మంత్రద్రష్ట సుబలుడు. విరాట్ పురుషుడు భగవంతుడు ఈ వేదమునకు మంత్రద్రష్ట. మరి యవన విద్య ఉన్నదిగా, విదేశీయుల విద్య, దానికి మంత్రద్రష్ట ఎవరంటే సుబలుడు. అతడు కలిపురుషుని క్రీనీడ. అచ్చటికి బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షింపబడుచున్నారు. ఈ యవన విద్య ఉన్నదే, దీనికి ఈ బ్రహ్మావర్తపు యువకులు, మన భారతదేశంలోని యువకులు ఆకర్షింపబడుచున్నారు అని జైమిని మహర్షి అంటున్నాడండి. అందుకు వ్యాస మహర్షి చెప్తున్నాడు, నందవ్రజమున అవతరించిన వాడు వేదాత్మకుడైన శిశువు. అచ్చటికి వ్రజవైశ్యులు ఆకర్షింపబడుచున్నారు అనగా పైలుడు అంటున్నాడు, ఋషులలో కొందరు యవన విద్యాపీఠమునకు సారస్వత యాత్ర చేసి ఖండన మండనములతో శాసించుట మంచిది. ఏమయ్యా, మనం కొంతమంది యవన విద్యాపీఠానికి వెళ్దాం, అక్కడ వాళ్ళతో మనం చర్చిద్దాం, ఖండన మండనములతో శాసించుట మంచిది అంటున్నాడు. అప్పుడు వ్యాసుడు అంటాడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంటు, నందవ్రజమునకు యాత్ర చేసి శిశువును దర్శించి వచ్చుచుండుట ఎక్కువ శ్రేయోదాయకము. పతనమైన చోట పెనుగులాడుట కన్నా పవిత్ర స్థలమున యోగస్థితి చెందుట మంచిది. పతనమైన చోట అక్కడ పెనుగులాడటం కాదయ్యా, పవిత్ర స్థలమున అంటే నందవ్రజమున, అదిగో ఆ శిశువు దగ్గరికి యాత్ర చేయటం, ఈ పవిత్ర స్థలమున యోగస్థితి చెందుట మంచిది. భాస్కరుడు పశ్చిమమున అస్తమయముతో పోరాడుట మాని తూర్పున ఉదయించుచున్నాడు. సూర్యుడు అస్తమయంతో పోరాడటం లేదండి, ఏం చేస్తున్నాడు? మళ్ళా తూర్పున ఉదయిస్తూ ఉన్నాడు అనగా సుమంతుడు అంటాడు, వేద సంహిత వాక్యములలో నరసృష్టి చరిత్రము ముద్రితమైనదనియు, అజ్ఞాన స్థితి నుండి మెల్లగా జ్ఞానమునకై నరుడు తడవులాడుకొన్న కథ దీని సారాంశమనియు యవనులు బోధించి ప్రచారము చేయుచున్నారు అనగా వ్యాసుడు అంటున్నాడు, జగచ్చైతన్యము నుండి సృష్టి పుట్టుచున్నది కానీ అజ్ఞానము నుండి పుట్టదు. జగత్ సంకల్ప ప్రతిబింబమైన సూర్యుని త్రయీమయ కాంతి నుండి జగత్తులు పుట్టుచున్నవి కానీ దానికి పాదమైన మట్టి నుండి కాదు. మొదట దేవతలు చైతన్య స్వరూపులై ఉద్భవింతురు, తరువాత శక్తులు ఆవిర్భవింతురు. వారి వారి సంగమమున పంచభూతములు, గ్రహగోళములు, దేహములను దిగివచ్చును. ఇది జ్ఞాన మార్గము. మట్టి నుండి నాగరికులు పుట్టిరనుట మ్లేచ్ఛ మార్గము అనగా సూతుడు అంటున్నాడు, సంకల్పము నుండి కర్మ పుట్టును కానీ చేతులు కాళ్ళ నుండి పుట్టదు. కర్మ పుడుతుంది, ఎక్కడి నుంచి పుడుతుంది? సంకల్పము నుండి పుడుతుంది. అప్పుడు మునిబాలకుడు మళ్ళీ అడుగుతున్నాడు, ఇంత నిర్మలమైన దర్శనముండగా వారు దీనిని ఎలా నమ్మరు? అట్టి విద్యలకై బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షణ చెందుట ఎందులకు? చూడండి, ఇంత గొప్ప విద్య ఉన్నది మన దగ్గర, అంటే మన భారతీయ విద్య. ఇంత నిర్మలమైన దర్శనం ఉంది, దీనిని నమ్మకుండా ఈ యువకులు, ఈ బ్రహ్మావర్తపు యువకులు అదిగో ఆ యవన విద్యల కోసం ఎందుకు ఆకర్షణ చెందుతున్నారు అని అడుగుతున్నాడండి ఈ మునిబాలకుడు. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, వారే లేనిచో మీకిట్టి వివేకము కలుగుట ఎట్లు? అజ్ఞానము కారణముగా జ్ఞానము వెలువడును. జ్ఞానం వెలువడుతుంది. ఎలా, దేని కారణంగా వెలువడుతుంది అంటే కనుక అజ్ఞానము కారణముగా అని చెప్తున్నాడు వ్యాసుడు. మ్లేచ్ఛ ధర్మము విజృంభణము చూపునప్పుడే మీ వంటి మునిబాలకుల యందు వేదము విశేషముగా భాషించును. సూర్యుడు లేనప్పుడే పూర్ణిమ అన ఎట్టిదో తెలియను. అంటే
అంటే సూర్యుడు ఉన్నప్పుడు పగటిపూట పూర్ణిమ అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి తెలియదు కదండి. చీకటి పడ్డప్పుడు సూర్యుడు లేనప్పుడే పూర్ణిమ అన ఎట్టిదో తెలియను. చీకటిలో ఈదుట చంద్రకిరణములకే కాదు సూర్యకిరణములకు కూడా తప్పదు. కానీ చీకటి అంటకుండుటయే కిరణముల విశిష్టత. కలిధర్మమున ప్రకాశించు వేదధర్మమే కృతయుగమునకు ధర్మబీజము అనగా మునిబాలకుడు మళ్ళీ అడుగుతున్నాడు, భగవాన్ బ్రహ్మావర్తమందలి ప్రభువులు ప్రభుత్వములు మ్లేచ్ఛాక్రాంతమగుటకు కారణమేమి, అటువైపు వెళ్ళటానికి కారణం ఏంటి అని అడుగుతుంటే సూతుడు చెప్తున్నాడు, మాఘఫాల్గుణములలో చెట్ల ఆకులు రాలుటకు కారణమేమి అంటే ఇది ప్రకృతి సహజమయ్యా, అలాగే వాళ్ళు కూడా అన్నట్లుగా చెప్తున్నాడండి. అప్పుడు మునిబాలకుడు అంటున్నాడు, మరలా పరిపాలకులలో వేదధర్మము చిగురించు వసంతము వచ్చునందురా, మళ్ళా వసంతం వస్తుందా అని అడుగుతున్నాడు. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు, ఫాల్గుణము తర్వాత చైత్రము వచ్చును. మానవ మాసగతికి అతీతమైన కాలగతి చాలా పెద్దది. ఆ చైత్రమునకు చాలా కాలము వ్యవధానం ఉన్నది, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. మనము ఈ శిశిరమును భరించి వేదమును ధరింపక తప్పదు. వేద శిశువు పెరిగి పెద్దవాడు కావలెను. ఆత్మసంకల్పముతో మనము వానిని పుట్టించుకొంటిమి. పోషించి పెద్దవానిని చేయుట మన ధర్మము. పెద్దవాడై త్రివిక్రమత్వము చూపుట వాని ధర్మము. సర్వము ధర్మముననే ప్రతిష్ఠితము. ఈ లోపున పురుషార్థముల క్రమములు మారును. వేద సంప్రదాయము వారికి ధర్మమునందే జీవిత గతులు నడచును. మ్లేచ్ఛ సంప్రదాయమున జీవితము కొరకే ధర్మము వినియోగపడవలసి ఉండును. వారి సృష్టిలో జీవితమునకు అగ్రస్థానము, ధర్మమునకు దాసస్థానము. తత్ఫలితముగా జీవనోపాధులను వేరుగా సాధించుకొనవలసి ఉండును. వానిని అనుసరించునవి అర్ధకామములు. వానికి దాస్యము చేయు వినతగా ధర్మము అణగిమణగి ఉండును. ఇవన్నీ ఎక్కడా? మ్లేచ్ఛ సంప్రదాయమున అంటున్నారండి. ఆ మార్గము అవలంబించువారు ఒకరికొకరు దాసులగుదురు. పొట్ట కోసము వృత్తులు అవలంబింతురు. మన మార్గమున వృత్తుల వినియోగము స్వధర్మానుష్ఠాన సాధన. పొట్టలు నిండుటకు ప్రయత్నము అక్కరలేదు. మన మార్గము అవలంబించుటలో మాత్రము పూర్వము కన్నా కొంచెము ఎక్కువ ప్రయత్నము ఆవశ్యకము. తక్కిన మార్గములు నిలబడవు కనుక వచ్చినను పోవుచుండును. అవి మారును, ఇది మారదు కనుక భయము లేదు. వ్యాసుడు లేచి నిలబడెను. అందరూ ఉత్తానులై నమస్కరించిరి. వేదికా సోపాన పంక్తి దిగి వ్యాసుడు మెల్లగా బాటలో పూర్వాభిముఖుడై నడచెను. అందరూ వాని వెనుక నడిచిరి. సుడిగుండము ముందరి కూలము వరకు నడచి అచట వ్యాసుడు నిలబడిన తావున ఆకాశమునకు నమస్కరించి తిరిగి వచ్చిరి. అప్పుడు మునిబాలకుడు అంటున్నాడు, భగవానులు అనుదినము ఎచ్చటికి పోవుదురు అంటే వ్యాస భగవాన్లు ప్రతిరోజు ఎక్కడికి పోతారు అని అడుగుతున్నాడు మునిబాలకుడు. వైశంపాయనుడు అంటున్నాడు, కృష్ణద్వీపమునకు అనగా మునిబాలకుడు అంటున్నాడు, మనమున్నది కృష్ణద్వీపము కాదా అని అడిగాడు. అప్పుడు సూతుడు అంటున్నాడు, అవును, కానీ వారి కృష్ణద్వీపము వేరు అని అన్నాడండి సూతుడు. ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవా.